ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిని కావాలని కొందరు లాక్కోవాలని చూస్తున్నారని చిట్యాల మండల కేంద్రానికి చెందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో భూమి కొనుగోలు పథకం కింద ప్రభుత్వం చిట్యాల మండల కేంద్రంలో సర్వే నంబర్ 162/3, 166/3లో 5 ఎకరాల భూమిని కొని 110 మంది దళితులకు ఇండ్ల స్థలాల కోసం ఇచ్చిందని లబ్ధిదారులు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా దళితులు ఇండ్లు కట్టుకోకుండా భూమి యజమాని కొడుకు మనవన్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చొరవ తీసుకుని పట్టాలిచ్చి భూమికి హద్దులు కేటాయించేలా చూడాలని దళిత ప్రజలు కోరుతున్నారు. సంవత్సరాల క్రితము భూమి యజమాని అయినటువంటి కోలరాజయ్య గారి దగ్గర 5 ఎకరాల భూమి కొని మరి కోలరాజయ్య గారు చనిపోయిన తర్వాత కోళ్ళ సమ్మయ్య గారు మరి వాళ్ళ కుమారులు మమ్మల్ని ఇల్లు కట్టుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తూ మమ్మల్ని ఈ ప్లాట్లకు రానియకుండా మరి 30 తిప్పలు పెట్టి మమ్మల్ని అవగోరిస్తున్నా కూడా మరి ఎవరు కూడా పట్టించుకోకుండా ఎవరికి చెప్పినా కూడా స్థానిక అధికారులకు మరి సంబంధించిన జిల్లా మండల అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం. ఒకే ఒకసారి మరి ఏడీ గారు వచ్చి మరి ఇది కరెక్టే, వీళ్ళకి ఇవ్వాల్సిన భూమి వీళ్ళే ఇది అని చెప్పినా కూడా మరి ఏడీ గారు మళ్ళీ వస్తా అని మరి ఏడీ గారు కూడా రాకుండా అటే పోయాడు. మరి మాకు ఇబ్బంది అవుతున్నది. మరి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కొద్దిగా పట్టించుకొని మాకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళతో పాటు మాకు భూమి అదే విధంగా చూడాలని మరి కోరుతున్నాం. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు భూమి యజమాని ఇల్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నాడు. మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి భూమి కాకుండా చేస్తున్నాడు కాబట్టి మరి జిల్లా కలెక్టర్ గారి గతంలో జిల్లా కలెక్టర్ గారులకు మరి ఆర్డీఓ గారికి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే స్థానిక తహసీల్దార్ గారికి ఎన్నో పలుమార్లు విన్నవించినా కూడా ఎవరు స్పందించి మాకు న్యాయం చేయలేదు. కనీసం మా ఇంటి ఈ ప్లాట్ల ముఖాన చూడలేదు. దళితులని కూడా కనికరం లేకుండా మరి భూమి యజమాని మమ్మల్ని ఇల్లు కట్టుకోకుండా మనం కట్టుకున్నటువంటి మన దళితుడిని ఇల్లు కూడా కూలగొట్టి పిల్లర్లు ఇరగొట్టి నానా ఇబ్బందులకు గురి చేశాడు. మరి అయినా కూడా ఎవరు కూడా స్పందించకుండా మమ్మల్ని మాకు న్యాయం చేయడం లేదు. కానీ ప్రస్తుతం ఉన్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు మీరైనా కనీసం మరి పట్టించుకొని మాకు సిసి రోడ్లు మరి అలాగే వీధి లైట్లు మరి మంచి సౌకర్యం కల్పించి మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందరికీ 110 మందికి శాంక్షన్ చేయాలని మరి వేడుకుంటున్నాం.